దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవంతుడి యొక్క కృపకి హద్దు ఉండదు. ఇది 9వ అధ్యాయం స్పష్టం చేస్తుంది. ఆయనే తన మాటలతోటి స్పష్టంగా తెలిపినటువంటి సన్నివేశాన్ని మనం 9వ అధ్యాయంలో గుర్తించగలం. అందుకే 9వ అధ్యాయం భగవద్గీతకి హృదయం, దానికి ప్రాణం లాంటిదన్నమాట. ఆయన స్వభావాన్ని అంతటినీ మనకి స్పష్టం చేసేటటువంటిది కనుకనే అందులో ఎంత ప్రేమ ఆయనకి మన మీద ఉంటుందో, ఆయనని ప్రేమించిన వాళ్ళ విషయంలో ఆయన ఎంత ఉదారంగా ఉంటాడో ఈ విషయాన్ని స్పష్టం చేస్తాడు. అందులో ముఖ్యంగా ఆయన యొక్క వాత్సల్యానికి చరమ సీమ అనదగినది 9వ అధ్యాయం. వాత్సల్యము అనంటే మామూలుగా ఏదో చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఉండేది వాత్సల్యము అని అంటాము. పిల్లలకి పెద్దవాళ్ళ విషయంలో ఉండేది గౌరవము అని అంటాం కదా. కానీ వాళ్ళకి పిల్లల విషయంలో ఉండేటటువంటిది వాత్సల్యము అని అంటాం. ఏమిటి వాత్సల్యం అంటే అని దాన్ని వివరించారు మన ఆచార్యులు, మహానుభావులు, పూర్వులు. వత్స అంటే దూడ అని అర్థం. పుట్టగానే దూడ దేహానికి ఒక రకమైనటువంటి మురికి అంటి ఉంటుంది. ఆ లోపల ఉండే గర్భ సంబంధమైనటువంటి మావికి చెందినటువంటి మురికంతా దాని బాడీకి అంటుకుని ఉంటుంది. ఆ మురికికి పేరు వాత్సము. వత్సమునకు సంబంధించినది అని అర్థం. వాత్సము అని అంటాం. ఆ ఒంటి మీద ఉండేటువంటి మురికిని అంతటిని కూడా దూడ పుట్టగానే ఆ ఆవు తన నాల్కతోటి నాకి దాన్ని శుద్ధి చేస్తుంది. మామూలుగా ఎరైతో వెళ్ళి నీళ్లతోటి కడిగేసి దాన్ని క్లీన్ చేద్దాం అని అనుకుంటే ఆ తల్లి అంగీకరించదు. తనే మొత్తం పూర్తిగా నాకి శుద్ధి చేస్తుంది దాన్ని. ఆ నాకి తీసుకునేటటువంటి స్థితిని లా అంటారు, లాతి. వాత్సమును లాతి కనుక ఆ స్వభావానికి వాత్సలము అని పేరు. ఈ వాత్సలమే వాత్సల్యము అని దానికి స్వార్థంలో అలాగ వాత్సల్యము అవుతుంది అని అంటారన్నమాట. ఈ వాత్సల్యానికి తాత్పర్యం ఏమిటి? అది దోషమైనప్పటికీ కూడా దానిని తనకి ఎంతో ఇష్టమైన రీతిలో దాన్ని తొలగించి నాకి తీసుకొనును. దోషభోగ్యత్వము అని అంటారు. భగవంతుడికి మన యందు దోషభోగ్యత్వం ఉంటుంది.
అంటే మనలో ఉండేటటువంటి దోషాలన్నిటినీ కూడా ఆయన క్రమంగా అట్లా తొలగించి మనని శుద్ధి చేస్తాడు. అయితే దీనికి విపరీతమైనటువంటి భావాలు తీసేటటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఏంటది? భగవంతుడికి దోషభోగ్యం అనేటటువంటి గుణం ఉంది కదా, దోషభోగ్యుడు కదా ఆయన. మరి ఆయనకి భోగ్యత ఉండాలి అంటే మనలో దోషాలు ఉండాలి కనుక మనం తప్పనిసరిగా కొన్ని దోషాలు చేస్తూ ఉండాలి. అంటే ప్రతిరోజు ఏవో కొన్ని దోషాలు మనం చేస్తూ ఉంటేనే ఆయనకి భోగ్యత ఉంటుంది, లేకపోతే ఆయనకి భోగ్యత ఎక్కడ ఉంటుంది? అంచేత మనం తప్పనిసరిగా దోషములు చెయ్యాలి అని రకరకాల దుష్టపు ప్రవృత్తులను కలిగి ఉండేవాళ్ళు కొంతమంది లోకంలో ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. దూడ పుట్టినప్పుడు ఆ ఒంటి మీద ఉండేటి మురికి విషయంలో దూడకి ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదు. తనకి తెలియకుండా ఏర్పడ్డటువంటి మురికి కనుక తల్లి తన నాలుకతోటి దాన్ని పూర్తిగా నాకి శుద్ధి చేసి దూడని చక్కగా మనకి ముద్దులు కురిపించేటట్లుగా ఉంటుంది. బుజ్జాయి అంటాం కదండి, దూడని మనం పట్టుకుని ఆడుకుంటాం, దాంతో చెంగు చెంగు మన గెంతులు వేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది మనకి చూడడానికి. కానీ అదే దూడ కొంచెం పెరిగిన తర్వాత ఇటో అటో తిరుగుతూ ఆ పక్కన ఉండే మురుగుంట్లోనో ఈ పక్కన ఉండే మురుగుంట్లోనో వెళ్ళి దాంట్లో కాసేపు పొర్లి వచ్చి అప్పుడు తల్లి దగ్గర చేరిందనుకోండి, వేసి కాలుతో ఒక తంతుందంటే దాన్ని మళ్ళీ దూరంగా పోయేటట్టుగా తప్ప అప్పుడు దాని శుద్ధి. ఈ మురికి తను కావాలని తెచ్చిపెట్టుకున్నటువంటి మురికి కనుక దాన్ని ఎంటర్టైన్ చేయదు. దానికి స్వాధీనం లేకుండా అది మురికితోటి పుట్టింది కనుక దాన్ని శుద్ధి చేస్తుంది. ఇది మనం జంతువుల దగ్గర చూస్తున్నటువంటి స్థితి. తెలియకుండా మనలో దోషములు ఏర్పడ్డ వాటిని భగవంతుడు తప్పనిసరిగా శుద్ధి చేసి తొలగించును. కానీ కావాలని మనం తప్పు చేసి దోషాలని ఎక్కించుకున్నప్పుడు దానికి కావలసినటువంటి దేహశుద్ధి చేయును, దండనని విధించును, పనిష్మెంట్ ఇచ్చి తీరును. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చక్కగా దోషభోగ్యత అనంటే వాత్సల్యం అనే గుణానికి అర్థాలు చాలా రకరకాలుగా చెప్పారండి మన వాళ్ళు. అసలు దీంట్లో సంప్రదాయ వైవిధ్యమే ఏర్పడింది అని అంటారన్నమాట. ఒక సంప్రదాయంలో కొంత తేడాలు వచ్చాయి ఈ అర్థాలు చెప్పడంలో. ఎలా? ఏమిటి వాత్సల్యం అంటే ఈ నిర్వచనం చెప్పడానికి మళ్ళీ కొంత మీమాంస చేయాల్సి వచ్చింది. దోషభోగ్యత్వమా అంటే అవునండి, దోషభోగ్యం అంటే మన దగ్గర కూడా దోషాలు ఉంటేనే కదా ఆయనకి భోగ్యత వచ్చేది కనుక దోషాలు చేయాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అని కొంతమంది ఏం చేశారు, దోషములని సహించకుండుట, దోష అసహిష్ణుత అని దానికి నిర్వచనం చెప్పారు. మరికొంతమంది అన్నారు అసహిష్ణుత అని సహించకుండా ఎక్కడో దూరంగా ఉంటానంటే ఏం ఉపయోగం అండి, అవి మనలోంచి తొలగించకపోతే ప్రయోజనం ఏమిటి? కనుక దోషములని తొలగించాలని అనుకొనుట. తొలగించాలనుకోవడం అంటే నిరాచికీర్ష అని అంటారు. తొలగించాలి అని అనుకొనుట అని అర్థం అన్నమాట. చేత దోష నిరాచికీర్ష, దోష అసహిష్ణుత లేక దోషభోగ్యత్వమా అని దీనికి రకరకాల అర్థాలని చెప్పి ఇందులో దోషభోగ్యత అనేదే మనకి సారాంశము. ఎందుకనంటే ఆ దోషములని ఆయన తొలగించడంలో మాత్రం చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా తొలగిస్తాడు. గజేంద్రుడికి మొసలి పళ్ళతో ఏర్పడ్డ దోషాలన్నిటినీ ఆయన ఎట్లాగైతే తన పట్టు పీతాంబరపు ఆవిర పట్టి తొలగించాడో అట్లా 3 చెప్పచ్చును. అయితే దోషాలని భోగ్యంగా
అనుకున్నప్పుడే వీడిని దగ్గరికి తీసుకోగలుగుతాడు. వీడిని దగ్గరికి తీసుకున్నప్పుడే వాటిని తొలగించగలుగుతాడు ఆయన. తొలగించడం అంటే దానికి నిరాచికీర్ష. ఆ నిరాచికీర్ష ఎప్పుడు ఏర్పడుతుంది? అవి చూసి సహించలేకపోతే. కనుక ఆయనలో దోష అసహిష్ణుత ఉండాలి. అప్పుడు దోష నిరాచికీర్ష ఏర్పడాలి. ఆ తొలగించేటప్పుడు ప్రేమతోటి తొలగించాలి. కనుక దోష భోగ్యతగా వీడిని దగ్గరికి తీసుకుని తొలగించాలి. ఉయ్యాల్లో పడుకునేటటువంటి చిన్న శిశువు అందులోనే మలమూత్రాలను ఒకవేళ విసర్జించి ఆడుతుంటే తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడి మీద ఉండేటటువంటి భోగ్యత చేత ఆ దోషము తొలగించాలని కోరుకుని అది అందులో పిల్లవాడు ఆడుతుంటే సహించలేక చేత దోష అసహిష్ణుత ఉంటుంది, దోష నిరాచికీర్ష ఉంటుంది. ఆ లోపల ఉండేటటువంటి దోషమునకు ఆస్పదమైనటువంటి ఆ వ్యక్తి యందు ఉండే భోగ్యత చేత అది తొలగించి వాడిని శుద్ధి చేస్తుంది. ఇది మనకి తెలుసు. కానీ ఇదే పిల్లాడు పెద్దవాడైపోయి అక్కడి నుంచి ఏదో ఈ చెత్త ఆ చెత్త పూసుకొచ్చాడు అనుకోండి, వాడిని శుభ్రంగా కాస్త వాడికి పాఠం చెప్పి డాక్టర్ గారి చేత క్లీన్ చేస్తుంది అనమాట. అప్పుడు అంచేత మనకి మన ప్రయత్నం లేకుండా ఏర్పడ్డ దోషములని భగవంతుడు తప్పకుండా తొలగించును. ఒకటి, దోషములకు లోనైనటువంటి మనలో అది కలిగి ఒక దోషములకి లోనయ్యాననే బాధ ఏర్పడి ఒక పశ్చాత్తాపం కలిగి వాడు భగవంతుడిని శరణాగతుడైతే అలాంటి వాడినైనా తప్పకుండా తను ఆదరించి వాడిని మంచిగా తీర్చిదిద్దుతాడు. అంటే ఇది మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడమేనా? అంటే మా ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదయా, భగవంతుడే చెప్పుకున్న మాట ఇది. ఎక్కడ? 9వ అధ్యాయంలో భగవద్గీతలో 30వ శ్లోకంలో ఈ మాటని తాను స్పష్టము చేసెను. ఏమని చూడండి. అపిచేత్ సుదురాచారః భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహా. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఆయన వాత్సల్యానికి చరమ సీమ ఇది అని చూపిస్తున్నాడు ఆయన. అపిచేత్ సుదురాచారః. ఆ అపిచేత్ అనే మాటలో ఉందండి అందం అంతా. అయితే కానివాయా, ఏంటి పెద్ద వాడు దురాచారుడు అంటావా? అయితే అవని ఏమైంది అంటున్నాడు అనమాట. అందులోనూ మామూలు దురాచారుడు కాదండి, వాడు సుదురాచారుడు అండి. దురాచారం అంటేనే చెడు, అందులో కూడా మంచి చెడు ఏమిటండి? సుదురాచార అంటే దురాచారం అంటే చెడు కదా. చెడులో ఎక్కడైనా కాస్త మంచి కలిస్తే అది కల్తీ చెడు అండి. ఏమాత్రం చెడు లేకుండా మంచి అనేది కలవకుండా ఉంటే అది మంచి చెడు. ఎవడో ఒకడో ఒక్కొక్కడిని తిడతాడండి, భక్తుడిని తిట్టాడు అనుకుందాం. ఎవడో ఒకడు ఆస్తికుడు భక్తుడిని తిట్టాడు. ఇప్పుడు మనకి తమిళనాడు లాంటి ప్రాంతాల్లో వాళ్ళు తిడుతుంటారండి, బయటకు వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ విభూది పూసుకుంటారు, మళ్ళీ అక్కడంతా మళ్ళీ మొక్కుతారు, మళ్ళీ అక్కడ పళ్ళు కొబ్బరికాయలు అన్నీ కొడతారు దేవుడి దగ్గర. బయటకు వచ్చి మాత్రం శుభ్రంగా తిడుతుంటారు. మళ్ళీ ఈ తప్పులన్నీ పోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మొక్కుకుంటారు అన్నమాట. అక్కడ అలాంటి అది నిజమైనటువంటి చెడు కాదు, అది కల్తీ చెడు. అది చెడు. మంచి చెడు అంటే అసలు ఏమాత్రం మంచి అనే దాంట్లో కలవకుండా ఉంటే అది మంచి చెడు అన్నమాట. ఎదట వాడిని శుభ్రంగా పిండి 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 తర్వాత ఎవడైనా ఏమిటో చేశాను, ఏం చేయమంటావు, ఏం చేయడు, కోపాన్ని తట్టుకోలేక చేశాను అన్నాడు అనుకోండి, వీడి విధ నిజమైనటువంటి చెడ్డవాడు కాదు. ఎందుకంటే వీడి మధ్యలో మనసులో మళ్ళీ ఏదో కొంత వీడికి ఒక జాలి కూడా వచ్చిందన్నమాట. ఆ మాత్రం కూడా లేకుండా వాడు ఆ చెడుని చేయగలిగితే అది మంచి చెడు అని అర్థం.
అది సుదురాచారం అని అంటాం. అంటే వీడు చేసినటువంటి తప్పులో ఏమాత్రం లోపల కూడా ఏ కోశాన వీడికి దాన్ని తప్పు చేస్తున్నాననే భావన లేకుండా చేస్తే అది సుదురాచారం. అలాంటి వాడైనప్పటికీ కూడా అపిచేత్ సుదురాచార, ఒకనాడు ఆ తప్పుని వాడు గుర్తించి మాం అనన్యభాక్ భజతే, వాడు ఏదో కారణం చేత, ఏదో రుచి చేత, ఏదో వాసన చేత ఆ చెడు చేసిన తర్వాత తెలిసి అనన్యభాక్ మాం భజతే, అన్యభాక్ మనస్సులో మరొకటి కూడా కనిపించుట, అన్యభాక్ నా అనన్యభాక్ మనసులో ఇంకా రెండవది ఏదీ లేకుండా నేనే వాడికి పరిపూర్ణంగా మనసులో నిండి ఎలా నిండాలి? నిండేటప్పుడు మమ మాత, మమ పిత, మమ గురువు, మమ ధనం, మమ దైవం, మమ సర్వం అనేటట్లుగా వీడి మనసులో నేనే సర్వము అయి సమస్తము అయి నిండేటట్లుగా ఉంటే అప్పుడు వాడు అన్యభాక్ నభవతి, అనన్యభాక్ భవతి. అపిచేత్ సుదూరాచార భజతే మాం అనన్యభాక్, నేనే ఇహ సర్వస్వము అని వాడి మనసులో నిండేటట్లుగా కనుక వాడు పరిణతి చెందగలిగితే సాధురేవా, వాడు సాధువు క్రిందే లెక్క. ఇప్పుడు నేను వాడికి సర్వస్వం కదా. సాధురేవా, వాడిని నేను సాధువుగానే గుర్తిస్తా. నేను గుర్తించడం కాదు, సమంతవ్య, వాడు లోకం చేత కూడా అట్లా గుర్తింపు పొందేటట్టు చేస్తా. బహుమంతవ్య అంటారు రామానుజాచార్య వారు. వాడు లోకానికి కూడా ఆరాధ్యుడు అయ్యేటట్లుగా వాడిని నేను తీర్చిదిద్దుతా. ఎందుకని? సమ్యక్ వ్యవసితో హి సహా, వాడు పరిపూర్ణమైనటువంటి నిశ్చయము కలిగి ఉన్నవాడు నా విషయంలో. ఏమని నిశ్చయం? నేను సర్వస్మాత్ పరుడను, ఈ నిశ్చయం వాడి మనస్సులో ఉంది. సర్వసులభుడను కూడా నేను, వాడికి కూడా అందుతున్నాను కదా. నన్ను ఆశ్రయించడంలో అంతరములను నేను తొలగించాను కదా, ఎవడైనా ఆశ్రయించవచ్చును. సమానత అంటే ఇది భగవంతుడి దగ్గరదండి, ఈక్వాలిటీ. ప్రతి వాడికి ఒక దేవతలలోకెళ్ళ అతి ఉత్తముడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకి తన దగ్గరికి చేరటానికి, తనను ఆశ్రయించడానికి ఎట్లాంటి అర్హత ఉన్నదో, ఒక ఉడతకి, ఒక చీమకి, ఒక ఈగకి, ఒక దోమకి కూడా తనని చేరడానికి అదే రకమైన అర్హత ఉంటుంది అని నిరూపించినవాడు భగవంతుడు. అక్కడ దాంట్లో ఎవ్వడికి పక్షపాతము లేవు. సమూహం అని చెప్పుకున్నాడు ఆయన. అందుచేత వీడు తనని ఆ రకంగా గుర్తిస్తున్నాడు. ఈయన భగవంతుడు, నిఖిల జగదేక కారణుడు ఈయన పరంబ్రహ్మము, ఈయనకంటే మించిన వాడు మరి లేడు. ఈయన అందరికీ లోపల బయట ఉండి నడిపించేటటువంటి పరతత్వము నారాయణుడు. చేతన అచేతనములకి ఈయన నియామకుడు, చరాచరపతి, నాకు యజమాని, నన్ను కాపాడేటటువంటి స్వామి, నా లోపల ఉండే కొరతలని తీర్చేటటువంటి తత్వము, నా యందు ప్రేమ కలిగినటువంటి మంచి మనస్సు కలిగిన వాడు. ఇంతకంటే మరొక భోగ్య వస్తువు నాకు మరి లేనే లేదు సుమా అనే విశ్వాసంతో, ఇది వాడిలో ఉండేటువంటి దృఢ నిశ్చయం. భగవంతుడి పరతత్వాన్ని గుర్తించాడు, భగవంతుడి సౌలభ్యాన్ని గుర్తించాడు. ఈ పరత్వ సౌలభ్యములు రెండూ ఆయనలో ఉన్నాయని గుర్తించిన వాడు మాత్రమే భగవంతుణ్ణి వాస్తవ స్వరూపంతో గుర్తించిన వాడు అని అర్థము. ఇలా వాడు గుర్తించాడు కనుక వాడి సాధువుగానే వాడిని భావించాలి. అలా భావించేటట్టుగా వాడిని లోకంలో తీర్చిదిద్దుతా నేను.
మనం ఆళ్వార్లలో ఒక ఆళ్వార్ యొక్క చరిత్రని విని ఉంటాం. విప్రనారాయణ అని సామాన్యంగా అందరూ అంటూ ఉంటారు. కానీ ఆయనకి తొండర్ అడి పొడి భక్త అంగ్రి రేణు అని పేరుండి. ఆయన భక్తుల యొక్క పాదముల క్రింద ఉండే ధూళిని నేను అని అనుకున్నాండి. ఒకనాడు ఆయన భ్రష్టుడు, కానీ తత్వాన్ని గుర్తించిన తర్వాత భగవంతుడికి పరిపూర్ణమైనటువంటి అంకిత భావంతో తనను గుర్తింపచేసుకోవాలంటే భాగవతుల పాద ధూళి అనే తప్ప తనకంటూ ఒక ఊరు, ఒక పేరు, ఒక గుర్తింపుని కోరనంత అతి ఉత్తమ స్థితికి తను చేరడం చేత ఆయన్ని తనకంటే అతిగా ఆరాధించగలిగే స్థితిని కలిగించి ఆళ్వార్లలో ఒకడిగా తీర్చిదిద్దాడండి. ఆయన్ని తొండర్ అడి పొడి ఆళ్వార్ అని అంటారు. అలా చేస్తాడా భగవంతుడు? చేస్తాడని మనకి పురాణములు ఘోషిస్తున్నాయి. ఒక సదాచార్య సమాశ్రయణం ఏర్పడినట్లయితే దానివల్లనే వాడు తప్పనిసరిగా మోక్షమును పొంది తీరును. మనకి పురాణం చెప్తోంది. పాపాత్మ క్షత్రబంధుశ్చ పుండరీకః పుణ్యకృత్. అన్ని రకాల భ్రష్టత్వానికి ఆకరమైనటువంటి ఒక పుణ్యకృత్ పాపాత్మ క్షత్రబంధువు. వాడు పుట్టాడు, వాడు క్షత్రియుడుగా, కానీ వాళ్ళు ఆ గుణాలు ఏమీ లేకుండా తయారయ్యాడు వాడు. కానీ వాడు కూడా ఒకనాడు ఆచార్య కటాక్షం చేత సన్మార్గగామి కాగలిగాడు. భగవత్ సమాశ్రయణం చేయగలిగాడు. భగవంతుడిని ఆశ్రయించి సన్మార్గంలోకి వాడు రాగలిగాడు. ఆచార్య ఆశ్రయణ చేసిన ఉత్తమ గుణములు కలిగినటువంటి పుండరీకుడు వాడు కూడా ఆచార్యవత్తయ ముక్తవు. ఆచార్యుని ఆశ్రయించారు. వారిద్దరూ కూడా వారికి ఉండే బంధముల నుంచి ముక్తులు కాగలిగారు. ఉద్ధవుడు అనుకుంటాడండి, ఉద్ధవుణ్ణి శ్రీకృష్ణుడు పంపించినప్పుడు గోకులానికి చేరి, అయ్యో నేనెందుకు ఇలాంటి ఏదో జన్మలో పుట్టాను కనుక ఆ గోపికల యొక్క పాదధూళి కింద ఎక్కడో ఒక చోట పడుంటే తరించేవాడిని కదా. బృందావనే కిమపి గుల్మలత ఔషధీనాం. వాళ్ళ యొక్క పాద రేణువులుగా నేను ఎక్కడైనా పడుంటే సరిపోయి ఉండేది కదా, నా జన్మ తరించేది అని భావిస్తాను. సో సదాచార్య కృప భగవంతుని యందు కలిగినటువంటి ఒక ప్రేమ చేత, అంటే ఒక ఆచార్యుల ద్వారా సుసంస్కృతుడై భగవంతుణ్ణి శరణాగతి చేసి ఉత్తమ సంస్కార సంపన్నుడు కనుక అయినట్టయితే వాడు మంతవ్య సాధు. సాధు అంటే మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు. పరిత్రాణాయ సాధూనామ, అసలు భగవంతుడు అవతారమే అట్లాంటి సాధువుల కోసం వస్తానని చెప్పాడు. ఎవరు సాధువులంటే భగవంతుని గుణములని స్మరించి ఆయన యొక్క విశ్లేషాన్ని, అంటే ఎడబాటుని క్షణకాలం ఓర్వజాలక భగవంతునికే తన సర్వ విధములైనటువంటి సేవలని సమర్పించాలనే తత్పరతతోటి ఆ భగవంతునితోటి ఉండి చేసేదే క్షణం. అది కాకపోతే అది క్షణమే ఒక యుగమని భావించి ఆ భగవంతుడి సేవ చేసేటప్పుడు, ఆ భగవంతుడిని దర్శించినప్పుడు, ఆ భగవంతుడిని భావించినప్పుడు పిచ్చివాడి వలె ఉన్మత్తుడై ఉండేవాడెవడు ఉంటాడో వాడు సాధువు. అంటే ఎడబాటుని ఓర్వలేని వాడెవడో వాడు సాధువు. అంటే అలాంటి స్థితి వీడికి కలిగేటట్టుగా తను చేసుకుంటా. తిరుప్పాణన్ ఆళ్వార్ విషయంలో అలా చేశాడు, తొండరపొడి ఆళ్వార్ల విషయంలో అలా చేశాడు. ఎంతోమంది చరిత్రలో తరించినటువంటి మహనీయులు అట్లాగా ఉన్నారు. అయితే ఇక్కడ మన పూర్వాచార్యులు సుదురాచారుడు అంటే ఒక మాట చెప్పారు.
దురాచారుడంటే చేయకూడని పనులు చేసేవాడు. చేయకూడని పనులు చేసినా చేయవలసినవి కూడా తాను ఏదో కొంత చేస్తూ ఉంటే పర్వాలేదు, ఏదో కొంత కాంపెన్సేషన్. కానీ అసలు చేయవలసిన వాటిని పూర్తిగా మాని చెయ్యకూడనివే చేస్తూ ఉండేటటువంటి వాడు సుదురాచారుడు. అకృత్యకరణ కృత్య అకరణ. అకృత్యకరణ చేయకూడనివి చేస్తున్నాడు, కృత్య అకరణమా చేయాల్సిన పూర్తిగా మానేశాడు. అలాంటి వాడిని సుదురాచారుడు అని అంటారు. అయినప్పటికీ కూడా వాణ్ణి ఉత్తమ గతి పొందేటట్టుగా, ఉత్తమ మార్గ అవలంబిగా, ఉత్తమ యోగ్యతలకి ఆకరముగా వాణ్ణి నేనే తీర్చిదిద్దుకుంటా, వాడికి అట్లాంటి స్థితిని నేను కలిగిస్తానని భగవంతుడు మనకి చెప్పాడు. చాలామంది భగవంతుని గురించి ఆశ్రయించేటప్పుడు భగవంతుడు మన పాపములు చేస్తే దండించును, శిక్షించును కనుక పాపములని క్షమించేటటువంటి స్థితిలోకి అలాంటి వాడెవడు ఉంటే అక్కడికి మనం పోవాలి అని కొంతమంది పోతుంటారు. కానీ మన భగవంతుడు ఎప్పుడు అట్లా చెప్పలేదు. ఇక్కడ వాడు అపిచేత్ సుదురాచార సాధు. వాడు ఎంత దుష్టాత్ముడైనప్పటికీ కూడా వాడిని సన్మార్గంలోకి వచ్చేటట్లుగా నేను తీర్చిదిద్దుతా. దుష్టుడుగా ఉండి వాడిని కాపాడుతానని చెప్పలేదండి. నువ్వు పాపాత్ముడై వచ్చి నన్ను ఆశ్రయించుము అని చెప్పలేదు. పాపములని తొలగించుకుని నేను స్వీకరిస్తానన్నాడండి. ఇది భగవంతుడిలో ఉండే గొప్పదనం. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 9వ అధ్యాయంలో ఉండేటటువంటి ఈ 30వ శ్లోకం, 31, 32 అద్భుతమైనటువంటి భగవంతుడికి ఉండే ఔదార్యాన్ని, భగవంతుడిలో ఉండే వాత్సల్యాన్ని, భగవంతునిలో ఉండేటటువంటి ప్రేమని మనకి చాటి చెప్పేటటువంటి శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడి యందు ఉండేటటువంటి విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.